ప్రధాని నరేంద్ర మోదీతో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ నియామకాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ రెండు పదవుల భర్తీలో ప్రతిపక్ష నేతకు భాగస్వామ్యం ఉంటుంది. దీంతో వీరి నియామకంపై మోదీ, రాహుల్ చర్చించనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. శంకరి, ప్రధాని నరేంద్ర మోదీ అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ మరికొద్ది సేపట్లో భేటీ కాబోతూ ఉన్నారు. ఈ భేటీ ప్రధానంగా రెండు కీలక రాజ్యాంగ పదవుల నియామకాల కోసం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ కమిషనర్ సిఐసి, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సివిసి, ఈ రెండు పదవులు భర్తీలో లోక్సభ ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉండే సెలక్షన్ కమిటీ ఉంటుంది. అందువల్ల రాహుల్ గాంధీ ఈ యొక్క కమిటీలో కమిటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటారు. ఈ సిఐసి నియామక కమిటీలో లోక్సభ ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉంటారు. మరోపక్క కేంద్ర మంత్రివర్గంలోని ఒక కేబినెట్ మంత్రి సభ్యుడిగా ఉంటారు. ప్రస్తుతం సిఐసి పదవి ఖాళీగా ఉన్నందువలన ఈ నియామకం పైన ఇద్దరు నేతలు కూడా చర్చించుకోవాల్సి ఉంటుంది. సో సివిసి కమిటీలో